హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ సరిత. యాంకర్ మంగ్లీ విషయం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు పాటలతో వార్తల్లో నిలిచిన మంగ్లీ ఇప్పుడు రాజకీయాలు వివాదాలతో వార్తల్లో నిలిచింది. ఒక న్యూస్ ఛానల్లో ప్రసారమైన కామెడీ వార్తలతో వెలుగులోకి వచ్చిన మంగ్లీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర భాషల్లోనూ సింగర్ గా పాపులారిటీని సొంతం చేసుకుంది. ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ని సినిమాల్లో పాడడం ద్వారా, ఎన్నో జానపద గేయాలను, ఎన్నో భక్తి పాటలను పాడడం ద్వారా తెలుగులో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో మంగ్లీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక హీరోయిన్ స్థాయిలో ఆమె గుర్తింపు కలిగి ఉంది అనడంలో సందేహమే లేదు. అలాంటి మంగ్లీకి ప్రస్తుతం రాజకీయంగా నలిగిపోతుంది. ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సింగర్ మంగ్లీకి ప్రముఖ స్థానం కల్పించారు. అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఆమెకు కీలక పదవి ఇచ్చిన విషయం తెలిసిందే. మంగ్లీ తనకు జగన్ ఇచ్చిన పదవుల కారణంగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచింది. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీని విమర్శించినట్లు మాట్లాడింది. ఒక పార్టీలో ఉన్నప్పుడు మరో పార్టీని విమర్శించడం కొత్త ఏమీ కాదు. అలాగే మంగ్లీ కూడా ఆ సమయంలో తెలుగుదేశం పార్టీని విమర్శించినట్లుగా మాట్లాడింది. తనకు అవకాశాలు కల్పించిన జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం ఆమె ప్రయత్నాలు చేసింది. ఎన్నికల తర్వాత ఆమె కనిపించలేదు. రాజకీయంగా ఆమె ఇటీవల ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. రాజకీయ కార్యక్రమాల్లోనూ ఆమె పాల్గొనలేదు. అయినా ఆమె రాజకీయంగా విమర్శలు ఎదుర్కోవడంతో పాటు ఆమెపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఇటీవల రథసప్తమి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని ఆసరపల్లిలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి పాల్గొంది. ఆసరపల్లి రథసప్తమి వేడుకల్లో రామ్మోహన్ నాయుడు ఆహ్వానం మేరకు మంగ్లీ వెళ్ళింది. మంగ్లీ ఆ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశం అవుతుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొందరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ నాయకుడు రామ్మోహన్ నాయుడుని విమర్శిస్తున్నారు. వైకాపా నాయకురాలు అయిన మంగ్లీని ఆసరపల్లికి తీసుకురావడం ఏంటి, ఆమెకి విఐపి హోదా కల్పించి దర్శనం కల్పించడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై రాజకీయంగా దుమ్మారం జరుగుతుండటంతో మంగ్లీ తన ఆవేదనను తెలియజేస్తూ సుదీర్ఘ పోస్టును షేర్ చేసింది. రాజకీయ నాయకులకు, కార్యకర్తలకు, తన అభిమానులకు ఓపెన్ లెటర్ రాసింది. తనకు రాజకీయాలతో సంబంధం లేదని, అందరినీ ఎంటర్టైన్ చేయడమే తన పని అన్నట్లుగా చెప్పింది. తనకంటూ ప్రత్యేకంగా ఎవరితోనూ శత్రుత్వం కానీ మిత్రత్వం కానీ లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. తనను రాజకీయాల్లోకి లాగవద్దని, తన పాటకి రాజకీయ రంగు, కులము వద్దని విజ్ఞప్తి చేసింది. జగన్ సీఎం గా ఉన్న సమయంలో ఒక కళాకారునిగా మాత్రమే పనిచేశానని, తన పాటలతో ఆ సమయంలో వాళ్ళ పార్టీకి పనిచేశానంటూ చెప్పుకొచ్చింది. కళను 10 మందికి పంచడం తన ఆసక్తి అని, దీనిని రాజకీయంగా చూడొద్దని విజ్ఞప్తి చేసింది. తనని రాజకీయాల్లోకి లాగడం ద్వారా చాలా ఆఫర్లు తగ్గాయని, సినిమాల్లోనూ పాడే అవకాశాలు రావడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇకపై అయినా తనను రాజకీయాల్లోకి లాగవద్దని విజ్ఞప్తి చేసింది. గతంలో వరుసగా సినిమాలో పాడిన ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో పెద్దగా ఆఫర్లు దక్కించుకోలేకపోతుంది. అంతేకాకుండా ప్రతి కార్యక్రమంలోనూ ఈమె పాల్గొన్న సమయంలో రాజకీయంగా విమర్శించేవారు ఎక్కువయ్యారు. దాంతో ఈమె లైవ్ షోలోనూ పాల్గొనలేకపోతుంది. అందుకే ఆవేదనతో ఓపెన్ లెటర్ రాసి తనను రాజకీయాల్లోకి లాగవద్దని విజ్ఞప్తి చేసింది.